పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 28. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈరోజు వాగ్దానము, దేవా నాతో మాట్లాడు, నాకు ఆశీర్వాదము దయచే, నాకు దీవెన దయచే. చాలా కాలం నుండి నేను ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నాతో మాట్లాడు బాబు అని అడుగుతున్నావు కదా. దేవుడు నీ మనవి ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మరి దేవుడు నిండు ఆశీర్వాదాన్ని దినాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆశీర్వాదములో ఆకాశపు మంచును, భూసారమును. ఆ మంచును బట్టే భూమి సారవంతంగా మారుతుంది. భూమి సారవంతంగా ఎందుకు మారుతుందంటే, ఒక్క సమయంలో సారవంతంగా ఉన్నప్పుడు పంట వేస్తాం, మనం పంట పండుతుంది, అయిపోతుంది. ఆ సారవంతం కూడా పంట రూపంలో బయటకు వస్తుంది. మరలా పంట వేసినప్పుడు భూమి సారవంతమైన నేలగా ఉండదు. అందుకని చాలామందికి భూమిలో నుంచి వచ్చేటువంటి పంట లాస్ అవ్వటం, అంటే తక్కువ పండటం, సరైన దిగుబడి లేకపోవటం, ఎన్ని చేసినా సరైన దిగుబడి లేదు. అంటే మీరు ఆలోచన చేయొచ్చు, ఆక్వాకల్చర్లో ఉంటే చెరువులు కనుక వేస్తూ ఉంటే దాంట్లో వేస్తూ ఉంటే తీస్తూ ఉన్నాం, తీసి సారం కూడా అయిపోయింది. అందుకని చాలా లాస్ అయిపోతున్నాం, చాలా వ్యవసాయము పాడైపోతూ ఉంది, నష్టం వస్తూ ఉందని బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ దినాన్ని దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, పరలోకము నుండి ఒక ప్రత్యేకమైనటువంటి మంచును పంపిస్తాడు. అది ఆకాశపు మంచు అన్నాడు అనమాట. అది ఎప్పుడైతే భూమికి వస్తుందో భూమి సారవంతంగా మారిపోతుంది. ఈ దినము ప్రత్యేకముగా నీ భూమి మీద ఆకాశపు మంచు కురుస్తుంది. అది ఉన్నతమైనటువంటి బ్లెస్సింగ్ అనమాట, ఉన్నతమైన ఆశీర్వాదము. దేవా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను దీవించు, మా వ్యాపారాన్ని దీవించు, మా వ్యవసాయాన్ని దీవించు, మా చేతి పనిని దీవించు అని అడుగుతున్నావు కదా. ఆకాశపు మంచు, భూసారమును దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. అందులోనే పెద్ద మాట ఏంటంటే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును. అంటే దీని అర్థం ఏంటంటే, మీ వ్యాపారము ఆశీర్వాదముగా ఉంటుంది, మీ పాడి ఆశీర్వాదంగా ఉంటుంది, మీ పంట ఆశీర్వాదంగా ఉంటుంది. ఇక నీవు తలపెట్టు ప్రతి పని దీవెనగా మారుతుంది. ఎలాగొస్తుంటే, ఆకాశపు మంచు, భూసారమును, దేవుడు విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును. అక్కడ ఈ మాట ప్రకటించే సమయంలో వారికి ద్రాక్ష తోటలున్నాయి, వారికి ధాన్యం పండే చేనులు ఉన్నాయి, గోధుమ చేనులు, ఇలాగే అనేక రకాల పంటలు పండేటువంటివి ఉండేవి. అయితే ఒకనొక సమయంలో ధాన్యం పండటానికి నీరు లేక, ఒకవేళ నీరుంటే సారం లేక
చాలా నష్టమైపోయి కరువు కాటకాల్లో ఉన్నప్పుడు దేవుడిచ్చిన గొప్ప మాట. ఈరోజు నీ శ్రమలో, నీ బాధలో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్య ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. మనుషుల వల్ల కాదు, దేవుడే నీకు విస్తారమైన దీవెనలు అనుగ్రహిస్తున్నారు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. ఇక మీరు చేసే ప్రతి పని, పాడి పంటలు, వ్యాపారములు దీవెనగా ఉంటాయి. బాధపడకండి, భయపడకండి. మీరు ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నారు. తైలాభిషేక ప్రార్థనలో విస్తారమైన పంట పండించిన వారు ఎన్ని కాటాలు పండినాయో, ఎన్ని బస్తాలు పండినాయో మీరు చూస్తున్నారు. మొక్కజొన్న ఏంటి, అలాగే పామాయిల్ ఏంటి, మనం చాలా సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. మరి ఈ దినము ఈ ఆశీర్వాదం దేవుడు నీకు ప్రకటిస్తున్నాడు. నీ నోట నుండి గొప్ప సాక్ష్యం బయటికి రాబోతూ ఉంది. మీరు విస్తారమైనటువంటి ఆశీర్వాదము కలిగి దేవుణ్ణి మీరు మహిమపరచబోతూ ఉన్నారు. ఆత్మదేవుడు మీకు తోడుండును గాక. ఆమెన్. మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుసన చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు, మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు, కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసాము. వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి చచ్చిపోయింది చేను. చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయన, ఈ చేను మంచి ఫలాలు ఇవ్వాలి నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేను ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింపచేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 1 టన్ను కూడా అవ్వని పంట దేవుడు 12 టన్నులు అవడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క ఫలింపు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడని దేవుని వాక్యము నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అనంతకుమారి. నేను టీవీ ద్వారా ప్రసంగం విని నేను విజయవాడ మందిరం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేయించుకున్నప్పుడు అనేకమైన మేలు కొన్నాను. నాకు గృహమే లేదండి. అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నేను సొంతంగా గృహం కొనుక్కున్నాను. గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను ఉండే ఇల్లు కూడా కొనుక్కుంటున్నాను. అలాగే నేను ఎక్కడన్నర పొలం చేస్తూ ఉండగా పొలం అంతా పసుపు మొక్క వచ్చేసింది. ఎల్లో మొక్కలాగా అయిపోయి అసలు కాయదు వదిలేసేద్దాం అనుకున్నప్పుడు ఏసు రక్తం 2 లీటర్ల బాటిల్లో వేసుకుని చేనంతా తిరిగి జల్లినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా 3, 4, 5 అయినప్పుడు నాకు దేవుని కృపలో ఆ నూనె తైలు జల్లినప్పుడు 7.5 బస్తాలు అయినాయండి. నేనైతే తీత కూడా తీయొద్దు, వదిలేసేత్వం అనుకున్నాను. కానీ నా దేవుడు విడిచిపెట్టలేదు. దైవజనుల పట్ల, దైవజన ప్రార్థన పట్ల నాకు గొప్ప కార్యం జరిగినందుకు అలాగే ఒక స్పాన్సర్ చేస్తానని అనుకున్నాను. అలాగే చెప్పిన రీతిగా స్పాన్సర్ చేస్తున్నాను. మహిమ కలుగును గాక. హల్లెలూయా. టీవీ కార్యక్రమానికి ఒక విత్తనం వేస్తున్నారు. దేవుడు వారికి ఇంకా ఫలింపు దయచేయును గాక. హల్లెలూయా. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు సామ్రాజ్యం అండి. మాది కృష్ణా జిల్లా, గుడ్లవాడేరు మండలం అండి. గతంలో కూడా సాక్ష్యాలు చెప్పి ఉన్నానండి. ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకే క్యాన్సర్ రావడం, నేను కూడా చనిపోతాను అనుకుని కొన్ని సందర్భాల్లో అమ్మ ఎంతో వేదన పడుతూ, అదే టైంలో అమ్మ వాళ్ళు 1 కాదు 2 కాదు 3 ఇళ్ల స్థలాలు అమ్ముకున్నారు. అయితే వీళ్ళు జీవితంలో అసలు ఇల్లు కట్టుకుంటారా అనే ఒక వేదన అనేది నాలో ఎప్పుడు ఉండేది. అయితే అమ్మ వాళ్ళ ఇంటి కొరకు నాకు ఇల్లు కావాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూ అయ్యగారిని అడుగుతూనే ఉండేదాన్ని. ఒక సందర్భంలో ఒకరోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఎన్నింటికంటే ఉదయం 8:30 సండే. అయితే ఆ దర్శనం వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అదే తర్వాత అయ్యగారి దగ్గరికి ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. నేను చేయించుకొని కూడా బయటకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఇసాకయ్య గారిని స్థలం కొనుక్కోమంటారేమో అడిగమ్మా అని చెప్పారు. అప్పుడు అయ్యగారిని వచ్చి, అయ్యగారండి అమ్మోళ్ళు స్థలం చూశారంట, ఆ స్థలాన్ని కొనుక్కోమంటారా అని అడిగాను. కొనేసుకోమనరా అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ స్థలం కొనుక్కోవడం జరిగింది. ఆ స్థలంలోనే ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అనేది కూడా ఒక హాలు, బెడ్రూమ్, వంటగది. ఈ దర్శనాన్ని నేను తమ్ముడు వాళ్ళ పాస్టర్ గారికి అండి ఇలా దర్శనం వచ్చిందని చెప్పాను. అటు రీతిగానే గృహం కట్టుకోవడం, ఆ గృహ ప్రవేశానికి అయ్యగారు వచ్చి గృహప్రవేశం చేయడం నాకు ఎంతో ఆనందం. మా పొలం అయితే మొన్న ఈ మధ్య కాలంలో బంగారు తీగ వచ్చేసండి, కాయ అంటూ లేదు. నేను ప్రార్థన చేయించుకొని ముందుకు వెళ్ళిపోయా. మళ్ళీ డౌట్ వచ్చి, అయ్యగారండి మరి కాయ ఏమీ లేదండి, పంట పండేటట్టు లేదు అన్న, ఏమి ఉండదు పోరా బాగానే ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ ఒకసారి మా ఇంట్లో అందరికీ ప్రార్థనకు తీసుకెళ్తావు కానీ నువ్వు ఎప్పుడు మనకు ప్రార్థన చేయవు అని చెప్పి నిట్టూరంగా మాట్లాడారు. ఒకరోజు నేను ఆదివారం రోజు మా పొలం దగ్గరికి వెళ్ళి ప్రేరాయిలు తీసుకొని ఒక వాటర్ బాటిల్లో పోసుకొని ఆ పొలం చుట్టూ తిరిగి ప్రేరాయిలు చల్లి ప్రార్థన చేయగా ఆ పొలంలో ఎప్పుడు 10 బస్తాలు పండేదండి. అలాంటిది ఈసారి 11 బస్తాలకి 25 కేజీలు తక్కువగా పంట పండింది. దానికి సంబంధించి అత్తగారు కానుక ఇచ్చారు. అలానే మా బిడ్డలు నేను చేసే స్కూల్లోనే 10th క్లాస్ చదివారు. మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిందండి. స్కూల్లో టీచర్స్, నేనే ఒక తెలుగు టీచర్గా ఉంటే మీ పిల్లలకి తెలుగు సరిగ్గా రాదు అది ఇదని ఎప్పుడంటే ఎగ్జామ్స్ 10 days ముందు చెప్పేవాళ్ళండి. నాకు చాలా బాధగా ఉండేది. అయ్యగారిని అడిగినప్పుడు అయ్యేం ఉండవురా, మీ అమ్మాయిలు పాస్ అవుతారు, మంచి ర్యాంక్ వస్తుందని చెప్పారు. అటు రీతిగానే మా బాబు ఈ సంవత్సరం 10th క్లాస్ 559 వచ్చినాయి. మా పాప ఇంట్రో 836 మార్క్స్ వచ్చినాయి. ఈ సాక్ష్యాలన్నింటినీ దేవుడు దీవించును గాక. వీటన్నిటి కొరకు ఇసాకయ్య గారు ప్రార్థన చేసినందుకు నా నిండు వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాట్లో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలుకు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరికీ నాటేసిన వాళ్ళకి పండనంత పంట నాకు పండింది. దేవుడు కార్యం చేసిండు. వాళ్ళందరి తక్కువైతే దేవుడు 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు. దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు, సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు కార్యం చేసిండు. నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. వీటి పాటిబండ్ల నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరు మొదట్లో బండ్లముడి గార్డెన్లో తైలాభిషేకం జరిగేటప్పుడు 7 నెలలు వచ్చారు. వారు అక్కడికి వచ్చేటప్పటికి వారికి 13 లక్షలు బాకీ ఉండేది. వారు ఎకరం మిరపతోట వేసి మందు వేసినప్పుడల్లా తైలాభిషేకం నూనె కలిపి వేసేవారు. అందరూ హేళన చేశారు, పంట బాగా రాదు అని అన్నారు. కానీ వారు ప్రార్థన నూనె వేసిన తర్వాత దేవుడు వారికి మంచి పంట ఇచ్చారని, ఆ పంట ద్వారా వారు అప్పులన్నీ వారు తీరిపోయినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడు బీటెక్ సీట్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఆ అబ్బాయి ఆ సీట్ పొందుకోవడానికి దేవుడు కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం.
సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మొగల్తూరు అండి మాది. మరి మా అబ్బాయికి, పెద్ద అబ్బాయికి 3 ఆడపిల్లలేనండి. మేమైతే 3 సంవత్సరాల మట్టి వస్తున్నామండి ఇక్కడికి చర్చికి. అందరికీ సాక్ష్యాలు చెప్తున్నారు. మా సాక్ష్యం అయితే ఎప్పుడు చెప్తాం మేము. 4 ఆడపిల్లలు అయిపోయారు మా ఇంట్లోనూ. మగపిల్లోళ్ళు లేడని మేము చాలా చింతించేవాళ్ళం అండి. మరి ఆ చింతకి గర్భం తెరిచాడండి దేవుడు. మరి మగబిడ్డని ఇచ్చాడు దేవుడు. 4 అమ్మాయిల తర్వాత మగపిల్లోడిని ఇచ్చాడని మేము చాలా సంతోషం పడ్డాము. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయినబారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు. అది కూడా వర్షం లేక, కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారి రెండో కుమారుడు నరేష్ కూడా 8 సంవత్సరాలుగా CSCS చదువుతున్నాడు. అది కూడా పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. వారి చిన్న కుమారుడు గణేష్ విషయంలో లండన్ వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్థికంగా వారు చాలా బాధపడుతూ ఉండగా టీవీలో వాక్యం చూస్తున్నప్పుడు దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు, నీ బిడ్డ ఇతర దేశాలకు వెళ్తాడు, నువ్వు దాని విషయమే చింతపడవద్దని వారు మాట్లాడినప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. అనుకోని రీతిగా డబ్బు అనేవి వారికి సమకూడి తను కూడా లండన్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.
బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. అది అడ్డదిగలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, మా పెద్దమ్మ ఈ ప్రార్థనా శక్తి తయ్యడానికి వచ్చిందండి. మా ఇంటి పక్క ఆవిడ, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు కదా, ఒకసారి రా అంటే వస్తానులే అన్నానండి. కానీ మా అమ్మాయి ఫస్ట్, మాకు 3 అమ్మాయిలండి, మా తోటకోళ్ళకి 2 అమ్మాయిలండి, మా అమ్మాయి తోటకోళ్ళకి కూడా 2 అమ్మాయిలు, మా అమ్మాయికి కూడా అమ్మాయి పుట్టింది అని చాలా బాధపడి, నేను ఎలా అయినా ఇసకయ్య గారు ప్రార్థనకి వెళ్ళాలా, ఏ బిడ్డ అడిగితే ఆ బిడ్డ ఇస్తున్నారు దేవుడు అని అనుకున్నానండి. మా అమ్మాయి నెల తప్పిన నెల నుంచి రావాలనుకున్నానండి. అలాగా 6 నెలలు గడిచిపోయిందండి. తండ్రి నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఏంటయ్యా ఈ శోధనని. 6వ నెలలోని, నేను డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చానండి. ఇది 6వ నెల అండి. మా అమ్మాయికి మగబిడ్డ పుట్టాడండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం బి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలింక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.